బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కాంగ్రెస్ కు తలనొప్పిగా మారింది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక. పార్టీ పెద్దలు బుజ్జగించిన ఆగ్రహంలోనే ఉన్నారు అంజన్ కుమార్ యాదవ్. నవీన్ యాదవ్ పేరు పలికేందుకు కూడా ఇష్టపడట్లేదు. ఆయన కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం పనిచేస్తారా అని చెప్పి ఆర్టీవీ అడిగిన ప్రశ్నకు సైలెంట్ గా ఉండిపోయారు అంజన్ కుమార్ యాదవ్. కాంగ్రెస్ కోసం పనిచేస్తా, రాహుల్ను ప్రధాని చేస్తా అంటూ కవర్ చేసే ప్రయత్నం చేశారు ఆయన. ఇటు అంజన్ కుమార్ వ్యవహార శైలితో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ టెన్షన్లో ఉంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అభ్యర్థి ఖరారు వరకు కూడా ఇంట్రెస్టింగ్గా చెప్పాలంటే ఆఖరి వరకు కూడా అంజన్ కుమార్ యాదవ్ పేరు వినిపించింది. బట్ ఆ లిస్టులో షార్ట్ లిస్టింగ్ కావచ్చు, లేకపోతే వినిపించిన పేర్లలో తాను కూడా పోటీలో ఉన్నానంటూ చెప్పుకొచ్చిన సందర్భం ఒక విధంగా చెప్పాలంటే. సో ఈ క్రమంలో ప్రస్తుతం అంజన్ కుమార్ యాదవ్ ఇటు నవీన్కి సంబంధించి నవీన్కి సపోర్ట్ ఇస్తారా, నవీన్ యాదవ్కి మద్దతుగా నిలుస్తారా? ప్రస్తుతం దీనికి సంబంధించే చర్చ జరుగుతుంటోంది. ఎందుకంటే ఇటు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో కాంగ్రెస్ కలిసికట్టుగా వెళుతామంటూ చెప్పుకొచ్చిన సందర్భం కాంగ్రెస్ పార్టీది. మరి కాంగ్రెస్లో టికెట్ ఆశించి భంగపడ్డారా? ఎందుకంటే గత కొన్నేళ్లుగా నేను కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నాను, కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాకెందుకు ఇవ్వలేదు అని అర్థం వచ్చి ఆయన ప్రశ్నించిన సందర్భం. ఈ నేపథ్యంలో ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు అంజన్ కుమార్ యాదవ్. ఆయన ఏమంటున్నారు ముందుగా చూద్దాం. जो मुश्किलात చెప్పింది కదా, ఇప్పుడు మీ ముంగటనే చెప్పింది కదా, మళ్ళీ ఇంకేం అలాగా మీ ముంగటనే చెప్పింది కదా. నేను ఇప్పుడు కాదు, విజయం కోసం కృషి చేస్తారా? జూబ్లీ హిల్స్ అభ్యర్థి విజయం కోసం కాంగ్రెస్ పార్టీ విజయం కోసం పనిచేస్తాం. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని ఉంది మాకు. అందుకోసము కాంగ్రెస్ పార్టీ గురించి పనిచేస్తాం. కారణాలు ఏమున్నాయి అనుకుంటారు? కారణాలు ఏమున్నాయి అనుకుంటారు? ఏం కారణాలు? అభ్యర్థి అయిపోయినాయి కదా, ఇంకా అభ్యర్థి ఎలాగైనా ఇంకేం కారణాలు? ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ అయ్యారా? వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందా ఎవరిది? అభ్యర్థి సెలక్షన్ లో? ఇప్పుడు సెలక్షన్ అయిపోయినాక అభ్యర్థి ఎవరు ఇన్వాల్వ్ ఉందో ఏమైందో తెలియదు. రైట్, ఇన్వాల్వ్ అయిపోయింది. ఎగ్జాక్ట్, అంటే ఆల్రెడీ చెప్పేశాను, క్లారిటీ ఇచ్చాను అనేటువంటి అంశాన్ని చెప్తా ఉన్నారు. అంటే అభ్యర్థి విజయం కోసం కృషి చేస్తారు అనేటువంటి మాటకి సైలెంట్గా ఉంటున్నారు అంజన్ కుమార్ యాదవ్. నవీన్ యాదవ్ అభ్యర్థిత్వం కోసం, ఎందుకంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో అందరూ కలిసి మద్దతు తెలిపితేనే గెలిచేటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆ నేపథ్యంలో ఆయన సైలెంట్గా ఉన్నారు. ఫస్ట్ మీడియా సమావేశంలో కూడా అదే క్వశ్చన్ చేశాం, ఆయన మాట్లాడే సిచ్యువేషన్ ఉంది. అంజన్ కుమార్ రైట్, అది ఇంట్రెస్టింగ్ గా అంజన్ కుమార్ యాదవ్ కి సంబంధించి పేరు ప్రస్తావించగానే సైలెంట్ గా ఆయన పేరు పలకుండా స్కిప్ చేసేశారు. ఒక విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ కోసం పనిచేస్తా, రాహుల్ గాంధీని ప్రధాని చేస్తా అంటూ చెప్పుకొచ్చి కవర్ చేసే ప్రయత్నం చేశారనుకోవచ్చు. సో ఈ క్రమంలో ఇటు అంజన్ కుమార్ యాదవ్తో ఎక్స్క్లూజివ్గా మాట్లాడింది ఆర్టీవీ మా ప్రతినిధి మధు మాట్లాడారు. అక్కడ ఆఫ్ ద రికార్డ్కి ఎటువంటి చర్చ జరుగుతోంది, ఇటు అంజన్ కుమార్ యాదవ్కి సంబంధించి సన్నిహితుల్లో కావచ్చు, ఆయన వర్గాల్లో కావచ్చు ఎటువంటి చర్చ ఉంది, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అప్డేట్స్ అందించేందుకు మధు సిద్ధంగా ఉన్నారు. మధు, అంజన్ కుమార్ వ్యవహార శైలికి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతోంది? అంజన్ కుమార్ యాదవ్ పార్టీలో కీలకమైన వ్యక్తి, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సపోర్ట్ చేస్తారా, కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్గా నిలుస్తారంటున్నారు. బట్ నవీన్ కుమార్ యాదవ్కి సంబంధించి పేరు ఎక్కడ ప్రస్తావించట్లేదు ఆయన. ఎగ్జాక్ట్లీ, ప్రెస్ మీట్లో చెప్పలేదు, మనం అడిగినప్పుడు కూడా ఎక్కడ కూడా మెన్షన్, అసలు పేరు తీస్తేనే పక్కకు తల తిప్పుకొని వెళ్ళిపోతా ఉన్నటువంటి సిచ్యువేషన్ అంజన్ కుమార్ యాదవ్. ఆయనకు మద్దతు తెలుపుతారా, జూబ్లీస్లో ప్రచారం చేస్తారా, ఈ అంశాలపైన వేటిపైన రెస్పాండ్ అవ్వట్లేదు అంజన్ కుమార్ యాదవ్. ఒక రకంగా కేవలం రాహుల్ పేరు తప్ప కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మిగతా నాయకుల పేర్లు కూడా తీయడానికి ఆయన ఇష్టపడట్లేదు. కాకపోతే ఆఫ్ ద రికార్డులో ఆయన కొద్దిమంది సన్నిహితుల దగ్గర వాపోతున్న సమాచారం మన దగ్గర ఉంది. ఆయన బాధపడుతున్నటువంటి, వాళ్ళ దగ్గర బాధపడ్డారు అనేటువంటి వాళ్ళ సన్నిహితులు మనతో షేర్ చేసుకున్నటువంటి సోర్స్ ఇన్ఫర్మేషన్ ఉంది. దాంట్లో మా పార్టీలో టికెట్ ఖరారు చేయడానికి ఇతర పార్టీల వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏంది, మా పార్టీలోనే మా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక నాయకుడు ఇద్దరు కలిస్తే నాకు టికెట్ రాకుండా జరిగింది అనేటువంటిది ఆయన బాధపడుతున్నటువంటి సిచ్యువేషన్ కార్యకర్తలతో దాన్ని కొద్దిమంది మనతో షేర్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఓవరాల్గా ఎంఐఎం చెప్పినట్టుగానే నవీన్ యాదవ్కు టికెట్ ఇచ్చారు, నన్ను టికెట్ కట్ చేశారు అనేటువంటి స్టేట్మెంట్ చేస్తున్నారు. ఒకటి, పార్టీ కష్టంలో ఉన్నప్పుడు ఉన్నాను, ఆ టైంలో పోటీ చేశాను, పార్టీ మంచి పొజిషన్లో ఉంది, ప్రజలు ఆదరించే పొజిషన్లో ఉంటే నాకు టికెట్ ఇవ్వట్లేదు. ఇట్లాంటి సిచ్యువేషన్లో పార్టీ ఇట్లాంటి సిచ్యువేషన్లో నన్ను కన్సిడర్ చేయాల్సి ఉండే కదా, ఇట్లాంటి సిచ్యువేషన్లో కన్సిడర్ చేయాల్సింది అనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు అంజన్ కుమార్ గారికి. అయిపోయింది టికెట్ అంశం, అభ్యర్థి ఖరారు అయిపోయాను, ఇప్పుడు మాట్లాడడానికి ఏం లేదు, నా అభిప్రాయం చెప్పాను, ఒక రాహుల్ గాంధీ ప్రధాని కావాలనేటువంటి స్టేట్మెంట్ తప్ప ఆయన నవీన్ యాదవ్కి మద్దతు తెలుపుతా, జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనేటువంటి స్టేట్మెంట్ ఎక్కడ చేయట్లేదు. సచిన్.
రైట్. సో అంటే ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఇటు నవీన్ యాదవ్కి అట్ ద సేమ్ టైం అంజన్ కుమార్ యాదవ్కి మధ్య సయోధ్య కుదిర్చేందుకు కాంగ్రెస్ పార్టీ మంత్రాలు ఏమైనా జరుపుతోంది ఇద్దరితో? ఆల్రెడీ మీనాక్షి నటరాజన్, మంత్రులు పొన్నం ప్రభాకర్, మంత్రి వివేక్ వచ్చారు, మాట్లాడారు, బుజ్జగించే ప్రయత్నం చేశారు. వాళ్ళంతసేపు చెప్పినా కూడా ఆయన ఒకటే స్టేట్మెంట్ చేశారు, నాకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది ఈ టైంలో అనేటువంటిది ఓపెన్గా ఆయన మీడియా సమావేశంలోనే చెప్పేశారు చాలా క్లియర్గా. దానికోసం జరిగినటువంటి కసరత్తు ఆఫ్లైన్లో ఒకటి జరిగింది, ఆన్ స్క్రీన్ ఒకటి జరిగింది అనేటువంటిది ఆయన టీం చెప్తా ఉన్నారు. ఆఫ్లైన్లో జరిగినటువంటిది ఏంటి అంటే అసలు నవీన్ యాదవ్ కోసం జూబ్లీహిల్స్లో గ్రౌండ్ క్లియర్ చేయడానికి ఒక పెద్ద హైడ్రామా నడిచింది అనేటువంటిది వాళ్ళ వర్గీయులు చెప్తా ఉన్నారు. అందులో మొదటిది నెంబర్ 1 అసదుద్దీన్ ఓవైసీ ఇన్వాల్వ్ అయిన తర్వాత అక్కడ అజారుద్దీన్ని పక్క జరపడానికి ఆల్రెడీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అమీర్ అలీ ఖాన్ని పక్కకు తప్పించి ఆ పొజిషన్ని అజారుద్దీన్కి ఇచ్చారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని ఖాళీ చేసి నవీన్ కప్పచెప్పడానికి అదే సామాజిక వర్గం యాదవ్ సామాజిక వర్గం నుంచి పోటీలో ఉన్నటువంటి అంజన్ కుమార్ యాదవ్ని తప్పించడానికి మరొక గేమ్ బీసీ మంత్రితోటే మరొక మాట అనిపించారు. దాంట్లో లోకల్కే టికెట్ అంటే జూబ్లీహిల్స్ లోకల్ అభ్యర్థికే టికెట్ అనేటువంటిది. అంటే అంజన్ కుమార్ యాదవ్ ముషిరాబాద్ సికింద్రాబాద్ కాబట్టి సో ఆయన జూబ్లీహిల్స్ కాదు, ఆయనకు టికెట్ లేదని మొదటనే బీసీ మంత్రితోటే చెప్పించే ప్రయత్నం చేశారు. ఇదంతా ఆఫ్లైన్ జరిగినటువంటి స్క్రీన్ ప్లే. ఆన్లైన్ స్క్రీన్ ప్లేనేమో నా సర్వే, పార్టీ ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉంది, ఈక్వేషన్, ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఇచ్చామనేటువంటిది పార్టీ హైకమాండ్ డిసైడ్ చేసింది అనేటువంటిది ఆన్లైన్ మొత్తం స్క్రీన్ బయటకు కనిపించేలాగా ఇదొక సినిమా నడిపిస్తే బయటికి కనపడకుండా వెనకాల వేరే సినిమా నడిచింది అనేటువంటిది అంజన్ కుమార్ యాదవ్ వర్గీయులు చెప్తా ఉన్నారు. సో మొత్తానికి వీళ్ళైతే ఆగ్రహంగా ఉన్నారు. ఇక్కడ వచ్చి వాళ్ళు